టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఉన్నారు. ఇలాగ వైసీపీ నుంచి ఆసిఫ్ గారు. మీకు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీ ఆలోచన? సార్ ఎవరు వచ్చినా పరిపాలన ఒకలాగే ఉంటుంది, కాకపోతే కొద్ది వేరియేషన్స్ ఉంటాయి అంతే. మరి మళ్ళీ జగనే వస్తారు అంటున్నారు. అదే ఇప్పుడున్న ప్రభుత్వం మీకు కావాలా వద్దా, లేదంటే కొత్త ప్రభుత్వమే ఉన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ఎవరు వస్తారో ఇప్పుడైతే అసలు గెస్ చేయలేకపోతున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ వేరేగా ఉంది అంటున్నారు మాకు తెలిసిన వరకు. కొంతమంది జగనే వస్తారు అంటున్నారు. అంటే ఈ వృద్ధులకు పెన్షన్ ఇవ్వడం కానీ, పిల్లలకు అమ్మఒడి ఇవ్వడం కానీ, ఈ చెయ్యొత్తులు ఇవ్వడం కానీ లేడీస్ పరంగా మళ్ళీ జగనే వస్తారు అంటున్నారు. సంక్షేమ పథకాలు పూర్తిగా వస్తున్నాయంట. అందువల్ల ఇక్కడ మీరు ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆసిఫ్ గారు వస్తే బాగుంటుందా, సుజనా చౌదరి గారు వస్తే బాగుంటుంది? సుజనా చౌదరి గారు వస్తారు అనుకుంటున్నామండి. ఇక్కడ ఎందుకనండి సుజనా చౌదరి గారు? అది బీజేపీ అంట కదా, అది ఇప్పుడు దాకా రాలేదు కదా. అవునవును, వస్తుందని. బీజేపీ అయితే రావాలని కోరుకుంటున్నారా? అంటే ఆయన అభివృద్ధి చేస్తాడనా? చేస్తారనే సార్, అభివృద్ధి చేస్తారనే టాకు అంతే. ఓకే సార్. ఒక మామూలు పర్సన్ ఎవరైనా పిల్లలు వెళ్తే వాళ్ళు ఆ మత్తులోని ఆ మనుషుల్ని బెదిరించడం, కొట్టడం, అంటే అరాచకాలు చేయడం, ముందు మళ్ళీ నెక్స్ట్ టైం ఒకవేళ ఈ ప్రభుత్వం వస్తే ముందు ఇది మాత్రం కట్టడి చేయాలండి. ఏ ప్రభుత్వం దిశ చట్టం ఒకటి తీసుకొచ్చారు కదండి, డైరెక్ట్ గా దిశ చట్టం తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి నాన్ బెయిల్ వారెంట్ కూడా ఉంది. ఇలా చేస్తే అమ్మాయిని ఇలా చేసిన గంజాయి బ్యాచ్ ఇలా చేసిన అమ్మాయిలనే కాదండి, మగ పిల్లలను కూడా. సపోజ్ ఈ కుర్రోడు ఉన్నాడు, దారెమ్మటి వెళ్తాడు, అలా మత్తులో ఉండి అరే ఇట్రా అగ్గిపెట్టుందా అని పిలవడం, ఏంటి నన్ను పిలిచావని అడిగేటప్పటికి దాడి చేయడం, ఎదురు తిరగడం, కొట్టడం చాలా చేస్తున్నారు సార్. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇలాంటి వాళ్ళ మీద మాత్రం గట్టి చర్య తీసుకోవాలి. అదైతే ఎవరమైనా కోరుకుంటున్నాం. ఒక ఆడ ఉండదు, ముసలా ఉండదు, ముతక ఉండదు, ఇలా అయితే ప్రొటెక్షన్ ఉండదు కదండి. ఇళ్లల్లోకి కూడా వచ్చేస్తున్నారు తెలుసా. ఆ గీరలో, ఆ మత్తులో మధ్యాహ్న పూట మన ఇంట్లో మనం ఉంటాము, ఎవరో రారనుకుంటాం, ఇళ్లల్లోకి కూడా వచ్చేస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి వాళ్ళని అరికట్టాలి సార్. ముందు ఈ గంజాయిల్ని, ఇలా తాగి తిరిగే కుర్రోళ్ళని గట్టిగా కేర్ తీసుకోవాలి. వాళ్ళే కొట్టారా? అదైతే తెలియదు సార్, అదైతే తెలియదు.